I am Dr. Anjaya, Professor of History, Usmania University. Today from Hyderabad channel, our topic is BA History 131 series, Indian History from earliest to up to 300 CE. From that book, our lesson is unit is sixth unit, that is Harappan civilization, material culture, and the Harappan contacts, సొసైటీ అండ్ రిలీజన్. ఇది మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది ఏంటంటే బిఏలో ఉన్న 131 యూనిట్లో ఉన్నటువంటి 6వ లెసన్, 6వ పాఠం, యూనిట్ 6లో ఉన్నటువంటి దాన్ని ఏంటంటే ఆ లెసన్ పేరు ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్, హరప్పా నాగరికత, దాంట్లో మెటీరియల్ కల్చర్, మరి హరప్పాకు ఉన్నటువంటి సంబంధాలు, ట్రేడ్, అదర్ కాంటాక్ట్స్, తర్వాత హరప్పా సొసైటీ ఏ విధంగా ఉంది, రిలీజన్ ఏ విధంగా ఉంది అనేటువంటి లెసన్ మనం ఈరోజు లైవ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. హరప్పా సంస్కృతి అనేది మనం ఇంతకుముందు లెసన్లో 5th లెసన్లో 5వ పాఠంలో మనం కొంత డిస్కస్ చేసిన హరప్పా గురించి. హరప్పా గురించి మనం డిస్కస్ చేసినాము. ఆ దాని కంటిన్యూషన్ 6వ లెసన్ హరప్పా నాగరికత. హరప్పా నాగరికతని ఎందుకు అన్నామంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, హరప్పా అనేది మొట్టమొదటి సైట్ కాబట్టి దాన్ని హరప్పా నాగరికత అన్నారు. సింధు నది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతను ఎందుకు అన్నారంటే సింధు నది లోయ ప్రాంతాల్లో, నది దాని యొక్క ఉపనది లోయ ప్రాంతాల్లో ఇది వచ్చింది కాబట్టి దీన్ని సింధు నాగరికత అన్నారు. సింధు నది పరివాహక ప్రాంతంలో వచ్చిన సింధు నాగరికత అన్నారు. ఇది 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి హరప్పా నాగరికత అని, రెండవది సింధు నాగరికత అని పిలుస్తారు. ఈ 2 కూడా ఒకటి. అయితే ఈ హరప్పా నాగరికత, సింధు నాగరికత, ఇండస్ వ్యాలీలో వచ్చినటువంటి సింధు నాగరికత 2 కూడా అర్బన్ కల్చర్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యిందంటే, ఇది జాగ్రఫికల్ ఏరియా ఎక్కడంటే ఇది మరి ఇది వ్యాప్తి చెందినటువంటి ఏరియా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడి నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మరి కాశ్మీర్ నుంచి, జమ్మూ కాశ్మీర్ ఏరియా నుంచి, మరి ఈస్ట్లో ఉన్నటువంటి రాజస్థాన్ వరకు వ్యాపించింది. మరి సౌత్లో ఎక్కడంటే గుజరాత్ దాకా, అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బెలుచిస్తాన్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, ఈస్ట్లో రాజస్థాన్, మరి సౌత్లో గుజరాత్ దాకా ఇది వ్యాప్తి చెందింది. ఇది ఈ యొక్క హరప్పా నాగరికత. మరి ఈ హరప్పా నాగరికతలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఇక్కడ ఒక యూనిఫార్మిటీ ఆఫ్ అర్బన్ కల్చర్ ఉన్నది. హరప్పా తవ్వకాలలో బయటపడింది. యూనిఫార్మిటీ ఉన్నటువంటి అర్బన్ కల్చర్ ఒకటి బయటపడింది. అర్బన్ మెటీరియల్ బయటపడింది. అర్బన్ కల్చర్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా బయటపడింది. అంటే ఇక్కడ స్క్రిప్ట్ బయటపడింది, స్క్రిప్ట్ కూడా బయటపడింది.
ఏంటి బొమ్మల లిపి ఒకటి బయటపడింది, కానీ అది ఇంతవరకు మనం చదవలేదు. కాబట్టి మనం ఈ హరప్పా నాగరికత లేదా సింధు నాగరికతను గురించి తెలుసుకోవాలంటే మొత్తం మీద మెటీరియల్ కల్చర్ బేస్ మీదనే, అంటే వస్తువులు, లభించిన వస్తువుల ఆధారంగా బేస్ మీదనే మనం హరప్పా నాగరికతను అల్లుతున్నాం. మరి హరప్పా నాగరికత మెటీరియల్ కల్చర్ ఏంటి అంటే, మరి ఏంటి మెటీరియల్ కల్చర్? హరప్పా సైట్స్, ఏమేమి సైట్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఇక్కడ బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈస్ట్ రాజస్థాన్ దాకా ఉన్నటువంటి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరాన, పశ్చిమాన గుజరాత్లో లోకాల దాకా ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ లో ఉన్నటువంటి మెటీరియల్ కల్చర్, వాడినటువంటి వస్తువులను బట్టి మనం ఈ హరప్పా నాగరికతను ఒక సంబంధాలను కానీ, వాళ్ళు యొక్క సొసైటీని కానీ, రిలీజన్ కానీ, దాన్ని అన్నింటినీ కూడా మనం డిసైడ్ చేయాలి, మనం నిర్ణయించగలుగుతున్నాం. సో ఏ విధంగా హరప్పా నాగరికత ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయింది? మరి హరప్పా నాగరికత ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయిన నాగరికత వస్తువుల రూపంలో కొంత యూనిఫామిటీ ఉంది. ఏమిటిలో యూనిఫామిటీ ఉంది అంటే, అక్కడ యూజ్ చేసినటువంటి హరప్పా నాగరికతలో యూజ్ చేసినటువంటి బ్రిక్స్, టౌన్ హరప్పా నాగరికత, హరప్పా సింధు నాగరికత అర్బన్ సెంటర్స్ అన్నాం. సెంటర్స్, ముఖ్యమైన సెంటర్స్ ఏంటంటే మనం పోగలిగిన ఎక్స్కవేషన్లో ఎవరు సర్ జాన్ మార్షల్ 1924 నుంచి 20 నుంచి సర్ జాన్ మార్షల్, మార్టిన్ వీలర్, సర్ దయారామ్ సహాని వీళ్ళు ఆధ్వర్యంలో మొట్టమొదట తోమగలిగింది ఏంటంటే హరప్పాను తోమారు. ఆ తర్వాత మోహంజదారో సిటీని కూడా తోమారు. ఆ తర్వాత రాజస్థాన్లో ఉన్న కాళీబంగన్ తోమారు. ఆ తర్వాత గుజరాత్లో ఉన్న లోతాలను తోమారు. అట్లనే నార్త్ వెస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి మాక్రాన్ పోస్ట్ లో ఉన్నటువంటి సత్రగూడను తోమారు. సత్రగూడ మక్రాన్ పోస్ట్, ఇది పాకిస్తాన్ ఇరానియన్ బార్డర్ లో ఉన్నటువంటి మక్రాన్ పోస్ట్ లో ఉన్నటువంటి సత్రగూడ. ఇంకా ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న సైట్స్ ఉన్నాయి. లోతాల్ గుజరాత్లో ఉంది, తర్వాత కాళీబంగన్ రాజస్థాన్లో ఉంది. ఈ హరప్పా, మొహంజదారో అంటే మొత్తం ఈ నాగరికత, ఈ ప్రాంతంలో ఉన్న నాగరికత అన్నిటికీ రాజధానులు ఏంటి అంటే హరప్పా అనేది ఒకటి, మొహంజదారో అనేది. హరప్పా ఎక్కడుందంటే వెస్ట్ పంజాబ్లో, పశ్చిమ పంజాబ్లో రావి రివర్ మీద ఉన్నది, నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటిది హరప్పా నాగరికత. సింధు నాగరికత ఎక్కడుందంటే ఇండస్ రివర్ వ్యాలీలో, లాల్కానా జిల్లాలో ఉన్నటువంటి సింధు నది లోయ ప్రాంతంలో వెలిసినటువంటిది సింధు నాగరికత. దానికి డిస్టెన్స్ చాలానే ఉంది. అయితే ఈ పట్టణాలన్నీ కాళీబంగన్ కానీ, లోతాల్ కానీ, మరి హరప్పా, మొహంజదారోలో ఉన్నటువంటి ఇంకా సుక్రకోడ, వీటిల్లో ఉన్నటువంటి రూపార్, అమ్రి ఇంకా ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో కొంత ఏంటంటే యూనిఫామిటీ ఆఫ్ కల్చర్ బయటపడింది. ఈ హరప్పా నాగరికత స్ప్రెడ్ అయినంత కొంత డిఫరెన్సియేషన్ ఉన్నప్పటికీ దాదాపు యూనిఫామిటీ ఆఫ్ కల్చర్ ఉంది. మెటీరియల్ కల్చర్ యూనిఫామిటీగా ఉంది. ఏంటి యూనిఫామిటీగా ఉందంటే, మొట్టమొదటి మనం చూసినట్టయితే ఇక్కడ వాడినటువంటి వస్తువులు, పాటరీ, ముఖ్యంగా పాటరీ ఉంది.
పాటరీ అనేది ఎలాంటి వీల్ మేడ్ పాటరీ, మ్యాన్ మేడ్ పాటరీ రెండు ఉంటాయి. ఈ పాటరీ కూడా సాధారణంగా ప్లెయిన్గా ఉంటుంది, అక్కడక్కడ రంగులు వేసి కూడా ఉంటుంది. పాటరీ మొత్తం ఏరియాలో పాటరీ వాడారు. ఎందుకు పాటరీ వాడారంటే, కుండలు ఎందుకు వాడారంటే ఫుడ్ను స్టోరీ చేయాలి. అర్బన్ కల్చర్ ఇది. హరప్ప అర్బన్ కల్చర్గా ట్రాన్స్ఫార్మ్ కావడానికి కారణాలు ఏంటి అని మనం చదివినాం. హరప్ప అర్బన్ కల్చర్గా ట్రాన్స్ఫార్మ్ కావడానికి కారణాలు ఏంటి అంటే, హరప్ప, మోహంజదారో ఈ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప నాగరికత 1920స్లోనే బయటపడింది. అంతకుముందు ఉన్నది కానీ బయటపడలేదు. తవ్వకాలు జరగలేదు, బయటపడలేదు. తవ్వకాలు జరిగిన తర్వాత పెద్ద పట్టణ నాగరికత బయటపడింది. ఈ అన్నిట్లో కూడా ఒక యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కట్టడాలు ఏంటి? సిటడల్ అనేది ఒక కోట ఉంటుంది. వెస్ట్ ప్రాంతంలో ఒక కోట ఉంటుంది. ప్రతి పట్టణంలో వెస్ట్ ప్రాంతంలో ఒక కోట ఉంటుంది, ఈస్ట్ ప్రాంతంలో ఒక పట్టణం ఉంటుంది. కోట అనేది ఎట్లా ఉందంటే ఎత్తైన ప్రదేశంలో కట్టబడింది కోట. కోటకు చుట్టూతా గోడలు కూడా ఉన్నాయి. అంటే డిఫెన్స్, ఎవడు వచ్చి దడయాత్ర చేయకుండా గోడలు కూడా ఉన్నాయి, కోట గోడలు. మరి ఎత్తైన ప్రదేశంలో ఉంది కోట. ఈ కోటలలో దాన్ని సిటడల్ ఏరియా అంటారు, కోట ప్రాంతం. ఈ కోట ప్రాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి బయటపడ్డాయి. ఈ యొక్క హరప్ప, మోహంజదారో, మరి కాళీబంగన్, మరి యూరోపా, చెన్నుదారో, మరి ఈ యొక్క ప్లేసెస్లో కోర్ట్ బీచ్ అనే ప్లేస్లో. సో ఈ ఒక 5-6 సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్లో కామన్ స్ట్రక్చర్ ఏంటంటే, జనరల్గా ఒకటి వెస్ట్ ప్రాంతంలో కోట ఉంటుంది, కోటకు చుట్టూ ఒక పెద్ద గోడ ఉంటుంది. ఎవరు దాంట్లోకి ఎంటర్ కాకుండా గోడ ఉంటుంది, పెద్ద చుట్టూ ప్రాకారం గోడ ఉంటుంది, పెద్ద ప్రాకారం, డిఫెన్స్ పర్పస్, రక్షణ పర్పస్ గోడ ఉంటుంది. మరి ఈ కోట ఎత్తైన ప్రదేశంలో ఉంది. దాంట్లో కొన్ని ముఖ్యమైన బిల్డింగ్స్ బయటపడ్డాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే గ్రేట్ బాత్ అనేది ఉంటుంది. ఎక్కడ? మోహంజదారోలో. మళ్ళీ హరప్పాలో ఏముంది? గ్రేట్ గ్రానరీ కూడా ఉంది. గ్రేట్ గ్రానరీ, గొప్ప ఫుడ్ స్టోరీడ్ హౌసెస్ హరప్పాలో బయటపడింది, మోహంజదారోలో బయటపడింది. మోహంజదారోలో స్పెసిఫిక్గా బయటపడింది ఏంటంటే స్నానాల గది. స్నానాల గది ఎట్లా ఉందంటే, ఇది పొడవు, వెడల్పు, లోతు. పొడవు 12 మీటర్లు, వెడల్పు 7 మీటర్లు, డీప్ లోతు 3 మీటర్లు ఉన్నటువంటి దానికి ఇటుపక్క అటుపక్క ఈస్ట్ అండ్ వెస్ట్ లో మెట్లు ఉన్నాయి కింది నడవడానికి. ఈ స్నానాల గది, గ్రేట్ బాత్ మెట్లున్నాయి. మెట్లకు ఈ స్నానాల గది అంటే ఈ గ్రేట్ బాత్లోకి ఒక పంపు ద్వారా, ఒక బావి ద్వారా నీళ్లు తోడి ఇంట్లోకి వస్తుంది. మళ్ళీ ఇళ్ళ నుంచి నీళ్లు బయటికి వెళ్ళడానికి కూడా ఉంది. మరి కింద ఉండాలి సిమెంట్, అప్పుడు లేదు. మరి సిమెంట్ లేని కాలంలో కూడా కింద నీళ్లు ఇంకిపోకుండా ఒకటి మడ్ మోటార్ అంటారు దాన్ని. మడ్ మోటార్ బాగా బంధించేస్తుంది, కిందికి నీళ్లు పోనీయదు. అట్లాంటి వ్యవస్థ ఉంది. ఇంకోటి, నీళ్లు వచ్చిన నీళ్ళు అప్పుడప్పుడు తీయాలి కదా, ఎప్పుడు ఒక దగ్గర ఉంటే మరి మనుషులు స్నానం చేసింది గనే అది మొత్తం మరి ఫ్రెష్ నీళ్ళు రావాలి కాబట్టి నీళ్లు తీసేయాలి. నీళ్ళు తీసేయడానికి బయటికి పోవడానికి ఒక దారి, నీళ్ళు రావడానికి పంపు ద్వారా నీళ్ళు రావడానికి ఒక బావి ద్వారా నీళ్ళు ఇందులోకి వస్తాయి, బయటికి పోవడానికి కూడా ఉన్నది. ఇంకా చుట్టూ గ్రేట్ బాత్ ఇటుపక్కల అటుపక్కల సెల్స్ కూడా ఉన్నాయి. స్నానం చేసి మళ్ళీ అందులో ఉండడానికి. అంటే ఇది రిలీజియస్ పర్పస్ లా హోలీ బాత్ అని కూడా అనుకోవచ్చు. మరి ఇక్కడ బ్రిక్స్ యూజ్ చేసింది అంతా కూడా యూనిఫార్మిటీ ఉంది. ఇంకోటి, సిటడల్ ఏరియాలో ఇంకా బయటపడి ఏంటి అంటే, కోట ప్రాంతంలో ఒక పెద్ద గ్రేట్ గ్రానరీ,
గ్రేట్ గ్రానరీ అంటే ఒక ఫుడ్ కార్పొరేషన్ లాంటి భవనం మోజుదారులో ఉంది, హరప్పాలో ఉంది, చాలా పెద్దది. సెల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, హరప్పాలో ఉన్నటువంటి అర్బన్ పీపుల్ అంతా ఈ యొక్క ఫుడ్ను కలెక్షన్ ద్వారా ట్యాక్స్ కలెక్షన్ రూపంలో ఫుడ్ కలెక్ట్ చేసి స్టోరేజ్ హౌసెస్ లో ఈ యొక్క గ్రానరీస్ లో నింపి స్టోరేజ్ చేసి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు రిలీజ్ చేస్తారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు, ప్రజలకు అవసరాలు వచ్చినప్పుడు. అలాంటి గ్రేట్ గ్రానరీ హరప్పాలో బయటపడింది, మోహంజదారోలో బయటపడింది. కానీ మోహంజదారోలో చిన్నది, హరప్పాలో పెద్దది. గ్రేట్ బాత మోహంజదారోలో ఉంది. మరి ఇది కాకుండా సిటడల్ ఏరియాలో ఇంకా ఏం కట్టడాలు ఉన్నాయంటే, ఒక పెద్ద రాష్ట్రపతి భవన్ లాంటి భవనం ఉన్నది. పెద్ద పిల్లర్స్ సపోర్ట్ చేస్తూ కొన్ని పెద్ద భవనం ఉన్నది. దాన్ని ఏమన్నారంటే రాష్ట్రపతి భవన్. దాని ముందు కూర్చోవడానికి ఎంతో మంది పబ్లిక్ కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేయబడింది. అది కాకుండా ఇంకో కట్టడం ఏంటంటే అసెంబ్లీ హాల్ అనేది కూడా ఈ కట్టడాలు. ఈ విధంగా ఒక రాష్ట్ర పెద్ద భవనాలు. మరి ఇవన్నీ ఏం చూస్తుందంటే ఇది పరిపాలకుల యొక్క ప్రాంతం అని. సిటడల్ ఏరియా, కోర్ట్ ఏరియా, ఫోర్ట్ ఏరియా పరిపాలకుల యొక్క ప్రాంతము. ప్రీస్టులు, ఉన్నత వర్గం వాళ్ళు ఇక్కడ ఉంటారు. పాలకులు, ప్రీస్టులు ఇక్కడ ఉంటారు. గ్రేట్ బాత్ ఉంటుంది, రిలీజియస్ హోలీ బాత్. కాబట్టి పరిపాలకులు, ప్రీస్టులు ఇక్కడ ఉంటారు. రాజభవనాలు ఉన్నాయి, అసెంబ్లీ హాల్ ఉంది, రాష్ట్రపతి భవనం ఉంది. ఇలాంటి యొక్క కట్టడాలు కోట భాగంలో బయటపడ్డాయి. ఆ తర్వాత ఈస్ట్ పోయినట్టయితే టౌన్ ప్రాపర్ కనపడింది. అంటే పట్టణము కట్టబడింది. ఎట్లంటే దాని నార్త్ సౌత్ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళు ఎట్లా ఉన్నాయంటే అంతస్తుల వారి ఇళ్ళు. కొన్ని ఇళ్లను కోర్టు యార్డ్ ఉంది. కోర్టు యార్డుకు ఎన్నో రూములు ఉన్నటువంటి గదులు ఉన్నటువంటి ఇల్లు ఉన్నది. ఇంకా ఇల్లు మీద ఇల్లు కూడా ఉన్నది. సో ఈ విధంగా మరి పెద్ద వీధి వైపు కాకుండా ఈ యొక్క ద్వారాలు పక్క లేన్లో ఉండేవి, కిటికీలు మాత్రం వీధి వైపు ఉండేవి. సో ఈ విధంగా పెద్ద పెద్ద వీధులు ఉండేవి. టౌన్ ప్రాపర్లో పెద్ద పెద్ద వీధులకు స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నట్టు, డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టు మనకు బయటపడింది. అక్కడ మోహంజదారోలో కానీ హరప్పాలో కానీ బయటపడింది. మరి ఈ కాకుండా గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయి కదా. గ్రేట్ గ్రానరీస్ పక్కనే వర్క్ మెన్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. సెల్స్, చిన్న సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్లో పనిచేసేవాళ్ళు, ఈ గ్రానరీలో పనిచేసేవాళ్ళు. ఇది కాకుండా ఈ యొక్క టౌన్ ప్రాపర్ ఎట్లా ఉందంటే అంతస్తుల వారీగా ఉంది. ఈస్ట్ క్వార్టర్ తూర్పుగా టౌన్ ప్రాపర్ ఉంది. టౌన్ ప్రాపర్ లో అంతస్తుల వారి బిల్డింగ్స్ ఉన్నాయి. అంతస్తులు ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ లో స్వతహాగా నీటిపారుదల వెల్స్ ఉన్నాయి, కొన్నిట్లో లేవు, పబ్లిక్ వెల్స్. మరి అన్నింటిలో కూడా ఏమున్నాయంటే స్ట్రీట్ లైట్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేయబడ్డాయి. ఇంకా థ్యాచ్డ్ హౌసెస్ కూడా ఉన్నాయి. హౌసెస్ అంటే వర్క్మెన్ స్లేవ్స్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. థ్రషింగ్ మిషన్స్, ఈ గ్రానరీని మూర్చేటువంటి మిషనరీ కూడా. ఇంకా కొంత తూర్పు పోయినట్టయితే, ఈస్ట్ పోయినట్టయితే ఇంకా వివిధ రకాలైన వృత్తుల వారి యొక్క మెటలర్జికల్ వర్క్, కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు, మరి వివిధ వృత్తులు వాళ్ళు, కాటరీ వర్క్స్ చేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, మరి అలంకరణ వస్తువులు చేసేవాళ్ళు, బీడ్ మేకింగ్ వస్తువులు చేసేవాళ్ళు, వివిధ ప్రొఫెషనల్ క్లాసెస్, ప్రొఫెషనల్ కమ్యూనిటీస్ కూడా ఇంకా కిందికి టౌన్ కింద ఉన్నారు. సో ఇది ఎలాంటిదంటే ఈ టౌన్
ప్రీ ప్లాన్డ్గా ఉంది. ప్రీ ప్లాన్డ్గా అన్ని వసతులు ఏర్పాటు చేసి మోడర్న్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ మించిపోయి లండన్ మున్సిపాలిటీ లాగా వసతులన్నీ ఉన్నాయి ఈ యొక్క ఏరియా. సో ఇలాంటి మెటీరియల్ కల్చర్, ఇంకా అది కాకుండా ఈ అన్ని ఏరియాలో ఎక్కడ హరప్పాలో కానీ, మోంజదారులో కానీ, కాళీబంగంలో కానీ, రూపార్లో కానీ, మరి ఇంకా బన్వాలీలో కానీ, మరి సప్రకోడ్లో కానీ, ఈ అన్ని ప్లేస్లలో కూడా యూనిఫార్మిటీ ఆఫ్ బ్రిక్స్, ఈ కట్టడాలన్నీ కూడా ఒకే సైజు, పొడవు వెడల్పు 4:4 ఇట్లా 4 ఇంచుల పొడవు, 3 ఇంచుల వెడల్పు, 2 ఇంచులు 3 ఇంచుల వెడల్పు, 1 ఇంచు మందం. సో ఇట్లాంటి బ్రిక్స్ యూజ్ చేసిన బ్రిక్స్ ఏంటి, ఎట్లాంటి బ్రిక్స్, మట్టితో చేయబడిన బ్రిక్స్, బేక్డ్ బ్రిక్స్ కానీ, బేక్డ్ కానీ అంటే కాల్చినవి కానీ యూజ్ చేసిన కట్టడాలు. అంటే ఏంది, యూనిఫార్మిటీ ఉన్నది కట్టడాల్లో. మరి ఇంకా ఇవి కాకుండా మెటీరియల్, ఈ యొక్క టౌన్ లో బయటపడిన మెటీరియల్ ఏంటంటే, ఏం మెటీరియల్, కుండలు కూడా యూనిఫార్మిటీ ఉన్నది. మరి టౌన్స్ కట్టడం కూడా యూనిఫార్మిటీ ఉంది. కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా లార్జ్లీ యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ బయటపడ్డాయి. ఎక్కడ మోంజదారులో కానీ, హరప్పాలో కానీ, కాళీబంగంలో కానీ, రూపార్లో కానీ, మరి ఈ యొక్క చక్రకోడలో కానీ, వీటిలో యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ అని బయటపడ్డాయి. ఆ యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ అసెంబ్లీ హాల్, రాష్ట్రపతి భవన్, మరి గ్రేట్ గ్రానరీ, గ్రేట్ బాత్, కోట ఏరియా, టౌన్ ప్రాపర్, అన్ని ఫెసిలిటీ, మోడర్న్ మున్సిపల్ వ్యవస్థలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. ఇంకా అంతస్తుల వారీగా కోటలలో కొంతమంది, మరి టౌన్ ప్రాపర్లో కూడా బిల్డింగ్స్ ఒకే యూనిఫామ్ బిల్డింగ్స్ కావు. కొన్ని స్టోరీడ్ హౌసెస్, కొన్ని నాన్ స్టోరీడ్, కొన్ని ఎన్నో గదులు ఉన్నటువంటి కోర్ట్ యార్డ్ కూడా ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. వీటి బేస్గా ఇది ఒక హైరార్కియల్ సొసైటీ అని చెప్పొచ్చు. ఇంకోటి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, ఈ కల్చర్ యూనిఫార్మిటీ ఆఫ్ సీల్స్, ముద్రలు కూడా వాళ్ళు హరప్ప, మోహంజదారో సీల్స్ బట్టి వాళ్ళకు తెలిసిన ఒక జంతువులు ఏమిటి, వాళ్ళకి అన్ని జంతువులు తెలుసు. ఒక్క హార్స్ తెలియదు, ఒక మెటీరియల్ ఏంటంటే ఐరన్ మెటీరియల్ తెలియదు, కానీ మిగతా కాపర్ తెలుసు. కాపర్ బ్రాంజ్ కలిపి, కాపర్ టిన్ కలిపి బ్రాంజ్ వస్తువులు తయారు చేశారు. కాబట్టి ఇక్కడ బ్రాంజ్ మిర్రర్స్, బ్రాంజ్ వస్తువులు తయారైనాయి. ఇంకా బ్యూటిఫుల్ బీడ్స్ అంటే ఆర్నమెంట్స్ కూడా తయారైనాయి. ఇవన్నీ యూనిఫార్మిటీ ఉన్నది వీటన్నింటిలో కూడా కొంత. సో ఆ విధంగా బయటపడినటువంటి వస్తువులు, సీల్స్, ముద్రలు, ఫిగరింగ్స్, ముద్రల ఆధారంగా వాళ్ళ యొక్క కళలు బయటపడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం గ్రేట్ గ్రానరీ కాకుండా ఒక డాన్స్, మోంజదారులో ఒక డాన్సింగ్ గర్ల్ కూడా బయటపడింది ప్రతిమ. డాన్సింగ్ గర్ల్ ఏంటంటే అన్ని ఏంటి, ఈ యొక్క గాజులు నిండగా వేసుకొని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఒక చేయిని ఈ యొక్క నడుము మీద పెట్టి డ్యాన్సింగ్ చేస్తూ, మరి నెత్తి కూడా ఎలా ఉడక పెట్టి నెత్తి వెనక చూసుకొని మంచిగా అందంగా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఒక ప్రతిమ, డాన్సింగ్ గర్ల్ అంటారు. సో ఇలాంటి ఈ మోహంజదారుడు బయటపడింది. ఇంకా బియర్డెడ్ మ్యాన్, క్లీన్ సేవ్, ముస్టాచ్ మొత్తం మురిగాడు, బియర్డ్ ఉన్నది, పూజారి వాడు ఇతను పూజారి కూడా కావచ్చు అని చెప్పి అనుకున్నాను. బియర్డెడ్ మ్యాన్ కూడా ఈ ఇక్కడ మోహంజదారులో బయటపడింది. ఆ విధంగా మరి ఈ యొక్క యూనిఫార్మిటీ ఆఫ్ సీల్స్, ప్రతిమలు, వాళ్ళకు తెలిసినటువంటి హంప్డ్ బుల్
మూబ్ర ఉన్నటువంటి బుల్, కొమ్ములు ఉన్నటువంటి యొక్క ఎద్దు బాగా బయటపడి ఎన్నోసార్లు బయటపడింది. అంపుడు బుల్ ఎవరికయ్యా వాహనం? శివునికి వాహనం. కాబట్టి శివలింగాలు ఉన్నాయి, శివుని వాహనం అంపుడు బుల్ ఉన్నది. రినేసాన్స్ వాళ్ళకి తెలిసిన ఎనిమల్స్ రినేసాన్సెస్, మరి ఇంకా క్యాటిల్, మరి పౌల్, కోడి, కోళ్ళు, ఇవన్నీ కూడా అన్ని రకాల జంతువులు ఎక్సెప్ట్ హార్స్ తప్ప అన్ని రకాలైన జంతువులు అనుకోవచ్చు. ఇది వాటి యొక్క సీల్స్, మట్టితోటి చేయబడినటువంటి సీల్స్, మట్టితోటి చేయబడినటువంటి క్లే మోడల్స్, క్లే ఆర్టిఫాక్ట్స్, పిల్లలు ఆడుకున్నటువంటి బొమ్మలు ద్వారా వాళ్ళ యొక్క ఉనికి బయటపడుతుంది. వాళ్ళు మదర్ గాడెస్ వర్షిప్ చేసినట్టు కూడా మనకు ఆ యొక్క బొమ్మలు, ప్రతిమలు, హ్యూమన్ ప్రతిమల ద్వారా బయటపడుతుంది. సో ఈ విధంగా మెటీరియల్ కల్చర్ తోటి యూనిఫామిటీ కొంత ఉన్నది. ఇంకా యూనిఫామిటీ కాకుండా, యూనిఫామిటీ ఏంటి? టౌన్ ప్రాపర్ అనేది యూనిఫామిటీ, సిటడల్ ఏరియా అనేది యూనిఫామిటీ. మరి ఇంకా సారూప్యత ఏంటి ఎక్కడ ఉంది అంటే యూనిఫామిటీ ఆఫ్ బర్న్డ్ బ్రిక్స్ లేదా బేక్డ్ బ్రిక్స్ యూజ్ చేసినారు. మరి వీళ్ళ యొక్క ఫుడ్ మెటీరియల్ ఏంటంటే వీట్, బార్లీ, సీసం, కాటన్. ఇక్కడ కాటన్ ప్రొడ్యూస్ అయింది మోంజదారులో. కాటన్ వస్తువులు, కాటన్ మొదటి నుంచి ఇండియాకు బాగా తెలుసు కాటన్ ప్రొడక్షన్. కాబట్టి కాటన్ వస్తువులు తయారు చేయడం, కాటన్ నోన్ టు ది హరప్పన్స్ అని చెప్పవచ్చు. సో ఆ విధంగా కాటన్, వీట్, బార్లీ, మరి లోతాల్లో రైస్ హస్క్స్ పుట్టు ఉన్నది. సో ఆ విధంగా కాలిబంగం, రాజస్థాన్లో కూడా రైస్ హస్క్స్ బయటపడే దాంట్లో రైస్ కూడా వీళ్ళు భోజనాలు, వీట్, బార్లీ, సీసమం, ఇవన్నీ కూడా మనకు ఫుడ్ వస్తువులుగా ఉపయోగపడేట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ హరప్పా ఫుడ్ మెటీరియల్, వాళ్ళ యొక్క ఇంప్లిమెంట్స్ బట్టి మనకు కొంత సారూప్యత ఉన్న, కొంత వ్యత్యాసం ఉన్నది. ఎక్కడ వ్యత్యాసం ఉన్నదంటే ఇక్కడ చూడండి, లోతాల్లో ఒక డాక్యార్డ్ ఉంది. లోతాల్లో పెద్ద సిటడల్ ఏరియా పెద్దగా లేదు. కాలిబంగంలో రాజస్థాన్లో సిటడల్ ఏరియా ఉంది. మరి లోతాల్లో సిటడల్ ఏరియాలో టౌన్ ప్రాపర్ సిటడల్ ఏరియా అంత పెద్దగా లేదు. కానీ లోతాల్లో ఒక డాక్యార్డ్ స్పెషలైజేషన్ ఉంది. డాక్యార్డ్ అంటే ఓడరేవు పట్టణం, ఎక్కడ? లోతాల్, గుజరాత్లో. సో ఈ విధంగా కొంత కాలిబంగన్, హరప్పా, మోహంజదారోలో కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా యూనిఫామిటీ, సారూప్యత ఉన్నది. మరి వీళ్ళు ఈ వస్తువులను ఎక్కడెక్కడ వీళ్ళు వర్తక వ్యాపారం, యూనిఫామిటీ ఉంటే వర్తక వ్యాపారం ఇంటర్నల్ గా చేశారా, ఎక్స్టర్నల్ గా చేశారా? ఎక్స్టర్నల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా? ఇంటర్నల్ గా కూడా ఈ హరప్పా ఏరియా అంతా కూడా టౌన్, అర్బన్ సెంటర్ కాబట్టి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. ఫుడ్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉండరు. వివిధ వృత్తులు ఏంటి? పాటనర్, కార్పెంటర్. కాలిబంగల్లో కొన్ని లోతుగా దున్నేటువంటి వుడెన్ ప్లవ్ చారకలు ఉన్నాయి. వుడెన్ ప్లవ్ చారకలు, వుడెన్ అంటే నాగలి. ఏం నాగలి ఉండేది? ఐరన్ ప్లవ్ కాదు, వుడెన్ నాగలి ఉండేది. చెట్టు ఒక మొదలు బెరడుతో, చెట్టు యొక్క ఉడుతో చేయబడినటువంటి నాగళ్ళతోటి దున్ని ఈ హరప్పా, మోహంజదారో ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏరియాలు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డాయి కాబట్టి ఫెర్టైల్ సాయిల్ ఉంది. మరి ఇవన్నీ కూడా హరప్పా, మోహంజదారో పెద్ద పెద్ద పట్టణాలు ఆవిర్భవించడానికి కారణం ఏంటి అంటే రూరల్ ఏరియాలో పండించిన పంట పట్టణాలకు తరలించబడి ఈ ఫుడ్ కార్పొరేషన్ లో స్టోరేజ్ చేయబడ్డది. మరి వివిధ ఆఫీసర్స్, మరి అడ్మినిస్ట్రేటర్స్, మరి ఆర్టిజాన్స్, వృత్తుల వాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో
సిటడెల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో లేదా పెద్ద పెద్ద భవనాలు ఉన్నటువంటి ఈ యొక్క అర్బన్ కల్చర్లో ఉన్న వాళ్ళకి సప్లై ఎక్కడి నుంచి వచ్చిందంటే రూరల్ ఏరియా నుంచి సప్లై వచ్చింది. కాబట్టి అర్బన్ రూరల్ ఏరియాకు సప్లై ఉన్నది ఫుడ్ ప్రొడక్షన్. ఆ విధంగా సప్లై లేకుంటే పట్టణ నాగరికత ఎమర్జ్ కాదు. పట్టణ నాగరికత ఎమర్జ్ అయిందంటే రూరల్ ఏరియా నుంచి సరిపోయిన ఫుడ్ అర్బన్ ఏరియాకు వచ్చింది. అర్బన్ ఏరియాలో ఫుడ్ పండించదు. కాబట్టి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పాపులేషన్ చూడండి, మోహంజదారోలో 3500 మంది పాపులేషన్ ఉన్నారు. సో అంత పాపులేషన్ కు సరిపోయినటువంటి ఫుడ్ ప్రొడక్షన్ మరి ఇతర ప్రాంతంలో నుంచి వచ్చిందని మనం ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి రూరల్ ఏరియాకు అర్బన్ ఏరియాకు కనెక్షన్స్ ఉన్నాయి. ఏం కనెక్షన్? ఫుడ్ సప్లై కనెక్షన్. అంతేకాకుండా ఫుడ్ సప్లై కనెక్షన్ కాకుండా రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకు కావాల్సిన రా మెటీరియల్ అంటే చూడండి, రాజస్థాన్ నుంచి కేటరీ మైన్స్ నుంచి కాపర్, వాళ్ళకి ఐరన్ తెలియదు కానీ కాపర్ తెలుసు, గోల్డ్ తెలుసు, మరి మిగతా ఆభరణాలు ధరించారు, ఆభరణాలు చేసే మెటీరియల్ తెలుసు, కాపర్ టిన్ కలిపి బ్రాంజ్ వస్తువులుగా చేసేది తెలుసు. ఇవన్నీ కూడా కాశ్మీర్ నుంచి గోల్డ్ను, రాజస్థాన్ నుంచి కాపర్ను, మిగతా ఏరియా నుంచి ఒక మంచి ప్రీషియస్ స్టోన్స్ను మరి వ్యాపారానికి, వర్తక వ్యాపారానికి ఈ స్టోన్స్, సీల్స్, ప్రతిమలు ఇవన్నీ చేయడానికి ఈ యొక్క దాన్ని ఆ విధంగా మనము అర్బన్ కల్చర్ డిపెండెడ్ ఆన్ రూరల్ కల్చర్. కాబట్టి రూరల్ ఏరియా లేకుండా అర్బన్ ఏరియా ఉండదు, అర్బన్ ఏరియా ఉందంటే రూరల్ ఏరియా ఉండదు. అంటే రూరల్ ఏరియా వాళ్ళు సప్లై చేస్తేనే అర్బన్ ఏరియా వాళ్ళు బ్రతుకుతారు. ఫుడ్ లేకుండా ఎవరు బ్రతకరు. కాబట్టి ఫుడ్ ఉన్నది, మరి దానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రివర్ వ్యాలీలో ఉన్నది, రివర్ వ్యాలీ కాబట్టి ఫెర్టైల్ సాయిల్ కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ బాగా జరిగింది సరౌండింగ్ ఏరియాలో. అందుకోసం అర్బన్ సెంటర్ డెవలప్ అయింది. అర్బన్ సెంటర్ లో వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారని చెప్పారు. ముఖ్యంగా రైతులు ఉండరు. రైతులు రూరల్ ఏరియాలో ఉండి సప్లై చేస్తుంటారు ఫుడ్ మెటీరియల్, రా మెటీరియల్. ఆ విధంగా మరి హరప్పా అర్బన్ నాగరికత పట్టణ నాగరికత అయింది సపోర్ట్ ఆఫ్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియా యొక్క ధాన్యం అయితే రూరల్ ఏరియా నుంచి షిప్ అర్బన్ కు రూరల్ ఏరియాకు ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయింది ఈ పీరియడ్ లో. ఒకటి ఏంటంటే ఈ పీరియడ్ లో హరప్పా ఇండస్ సివిలైజేషన్ 3000 BC-లో బిఫోర్ క్రీస్ట్ సిలో, అంటే బిఫోర్ క్రీస్ట్ ఏరియాలో ఉంచినటువంటి హరప్పా నాగరికతలో పట్టణ నాగరికత, అంతేకాకుండా రూరల్ ఏరియాస్ సప్లై చేశారు. రూరల్ ఏరియా సప్లై మీదనే పట్టణ నాగరికత ఉంది. రూరల్ ఏరియా నుంచి ఏమి వచ్చినా కావాల్సినటువంటి ఒక మెటీరియల్ వచ్చింది, కావలసినటువంటి యొక్క మరి స్టోన్స్, వివిధ రకాలైన స్టోన్స్ కూడా వచ్చినాయి. మరి స్టోన్ యాక్సెస్, తర్వాత సికల్స్, ఇవన్నీ కూడా మరి అర్బన్ సెంటర్ లో సర్వైవల్ కావాల్సిన వస్తువులు రూరల్ ఏరియా నుంచి సప్లై చేయబడ్డాయి. ఆ విధంగా రూరల్ అర్బన్ కనెక్షన్ ఉంది అంతటా. అయితే కొన్ని ఏరియాలో కొంత స్పెసిఫిక్ ఉన్నది, కానీ దాదాపు యూనిఫామిటీ ఉన్నది. మరి ఇలా ఉన్నటువంటి యొక్క హరప్పా, మోహంజదారో, కాళీబంగన్, చెన్నుదారో, అమ్రి, మరి ఈ ప్లేస్లలో ఉన్నటువంటి అర్బన్ రూరల్ కనెక్షనే కాకుండా వివిధ వస్తువులు ఒకదానికి తోడ్పడి నాగరికతను బాగా ఉచ్చ స్థితిలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి యొక్క ఈ ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా విదేశ వర్తక వ్యాపారం కూడా జరిగింది. ఎందుకంటే షిప్ ట్రాన్స్పోర్టేషన్ జరిగినట్టుగా వాళ్ళ సీల్స్ మీద షిప్ రిప్రజెంటేషన్ కనిపించింది. బుల్లక్ కార్డ్స్ యూజ్ చేసినారు.
ల్యాండ్ షిప్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, ఫెర్టైల్ సాయిల్. టైంలో ఈ నదీ ప్రవాహ ఏరియా కూడా టైంలో ప్రవహిస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ సమ్మర్ ఇమీడియట్లీ ప్రవహించడం మొదలు పెడుతుంది. దాంట్లో మరి వాటర్ సప్లై స్కేల్స్ లేకుండా హరప్పా నాగరికత బయటపడింది. మరి ఈ నాగరికతకు మిగతా నాగరికతలో ఉన్నటువంటి సమకాలీన నాగరికత ఈజిప్టియన్ మెసొపొటేమియన్ నాగరికత ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే ఇక్కడ వస్తువులు అక్కడ బయటపడ్డాయి, అక్కడ వస్తువులు మెసొపొటేమియా సీల్స్ ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ సీల్స్ అక్కడ వచ్చినాయి. ఇంకా ఎవిడెన్స్ ఏంటంటే లిటరరీ ఎవిడెన్స్ కూడా ఉన్నది. మెసొపొటేమియా వాళ్ళు మెలూహా అన్నారు. ఈ యొక్క మోహంజదారో ఏరియాలో మెలూహా అన్నారు, మౌండ్ ఆఫ్ ది డెడ్. ఇంకా ఏంటి అంటే ఈ హరప్పా మోహంజదారో నాగరికతలు ఈ యొక్క రివర్ వ్యాలీలు ఏర్పడ్డాయి. మోహంజదారో నాగరికత ముఖ్యంగా ఏంటంటే 80 అడుగులు 74-80 అడుగుల ఎత్తులో సిల్ట్ పేర్కొని ఉన్నది. ఆ సిల్ట్ మీద ఒక అంతస్తు తర్వాత ఒక అంతస్తు, ఆ విధంగా ఎన్నో 80 అడుగుల ఎత్తులో 8 ఫ్లోరీడ్ బిల్డింగ్స్ కట్టినట్టుగా ఆ యొక్క తవ్వకాలు బయటపడింది. సో ఈ విధంగా అక్కడ మరి ఈ అర్బన్ కల్చర్ ఏరియాలో కాలిబంగంలో ముఖ్యంగా ఏం ఏర్పడిందంటే, కాలిబంగంలో ఫైర్ ఆల్టార్స్ అంటే యజ్ఞయాగాలు చేసినట్టుగా వేదికలు, సిటడల్ ఏరియాలో యజ్ఞయాగాల వేదికలు, యజ్ఞయాగాల యొక్క కుండీల్లో ఎనిమల్ బోన్స్ కనిపెట్టాయి. కాబట్టి యజ్ఞయాగం కూడా హరప్పా వాళ్ళకు తెలుసు అని చెప్పవచ్చు మనం. అంటే ఆరియన్ కల్చర్ అనే యజ్ఞయాగా కూడా కాలిబంగంలో ప్రాక్టీస్ చేశారు. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి వీళ్ళకు పంటలు కూడా తెలుసు. వీట్, బార్లీ, సీసం, మిల్లెట్స్, సో కాటన్, ఇవన్నీ కూడా పంటలు పండించడం. సో ఈ విధంగా మరి హరప్పా నాగరికత ఈ రకమైన మెటీరియల్ కల్చర్ ను ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇంటర్నల్ సిటీస్ మధ్యలో, ఎక్స్టర్నల్ ట్రాన్స్పోర్టేషన్ బయటి దేశాల ద్వారా. అంటే మోహంజదారోలో ఉన్నటువంటి యొక్క సీల్స్ మెసొపొటేమియాలో బయటపడ్డాయి. మెసొపొటేమియా సీల్స్ ఇక్కడ వచ్చినాయి. మెసొపొటేమియా నుంచి కాపర్ మైన్స్ తీసుకొచ్చుకున్నారు, కాపర్ మిగతా. సో ఆ విధంగా ఈజిప్ట్ నైల్ వ్యాలీ నాగరికతతో కూడా సంబంధాలు ఉన్నాయి. వీటికి హరప్పా నాగరికత. ఆ విధంగా మరి అవుట్ సైడ్ వాళ్ళతోటి ఇంటర్నల్ కనెక్షన్ ఉన్నాయి. యూనిఫామిటీ ఆఫ్ మెటీరియల్ లోతాల్లో, గుజరాత్ లోతాల్లో డాక్ యార్డ్ షిప్ రిప్రజెంటేషన్ సీల్స్ మీద ఉన్నాయి. డాక్ యార్డ్ కూడా బయటపడిందంటే వెస్ట్ కోస్ట్ లో గుజరాత్ పోర్టు, సీ పోర్టు చాలా ప్రముఖమైన కేంద్రం. దీనికి వర్తక వ్యాపారానికి. సో ఈ విధంగా డాక్ యార్డ్ కూడా బయటపడింది లోతాల్లో, గుజరాత్, రంగపూర్. ఈ విధంగా మరి హరప్పా మెటీరియల్ కల్చర్ తోటి స్క్రిప్ట్ ఉన్నది. కానీ స్క్రిప్ట్ను మనం చదవలేకపోయినాం. ఎందుకంటే మెసొపొటేమియన్ స్క్రిప్ట్ చదివినాము, ఈజిప్షియన్ స్క్రిప్ట్ చదివినాం. ఎందుకంటే దానికి 2 రకాల స్క్రిప్ట్ బయటపడ్డాయి. ఇక్కడ ఒకటే రకమైన స్క్రిప్ట్ బయటపడింది. ఒకటి కూడా బొమ్మల లిపి, లాంగ్ డిస్టెన్స్ స్క్రిప్ట్ లేదు కాబట్టి మనము చదవలేకపోయినాం. అదే మరి మెసొపొటేమియాలో, ఈజిప్ట్లో 2 స్క్రిప్ట్స్ దొరికినాయి కాబట్టి బొమ్మల లిపి అయినా దాన్ని చదవగలిగినాం. ఇది చదవగలిగితే ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ హరప్పా సంస్కృతి గురించి మనం తెలుస్తుంది. దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళు వెజిటేరియన్స్ అని కూడా తెలుస్తుంది, నాన్ వెజిటేరియన్ రెండు కూడా. హరప్పా నాగరికతీయులు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా చెప్తున్నారు. సో అంతేకాకుండా వీళ్ళు ఎవరిని మరి వీళ్ళ అంతస్తుల వారి సొసైటీ ఎలాంటిది? సొసైటీ అంతస్తుల వారి సొసైటీ ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని హౌసెస్ స్టోరీడ్ హౌసెస్, ఫ్లోర్ పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి, రాష్ట్రపతి భవన్ అట్లాంటివి ఉన్నాయి. అంటే పరిపాలకులు ఉన్నారు.
యూనిఫార్మిటీ ఆఫ్ బ్రిక్స్, యూనిఫార్మిటీ ఆఫ్ ఆర్నమెంట్స్, యూనిఫార్మిటీ ఆఫ్ మెటీరియల్, కుండలు కానీ బొమ్మలు కానీ, మరి యూనిఫార్మిటీ ఆర్టిఫాక్ట్, పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ, రెనసార్సెస్ కానీ, మరి మరి మిగతా ఫౌల్ లేదా మిగతా జంతువులు కూడా వాళ్ళ యొక్క మోడల్ మట్టి క్లే సీల్స్ ద్వారా యూనిఫార్మిటీ ఉన్నటువంటి యొక్క కల్చర్ బయటపడింది. కాబట్టి ఈ సొసైటీలో అంతస్తుల వారి సొసైటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మెన్ అండ్ ఉమెన్ కూడా ఆర్నమెంట్స్ ధరించారు. భేదం లేదు ఆర్నమెంట్స్ లోకి. ఆర్నమెంట్స్ ధరిపోయిన రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే బయట నుంచి, పర్షియన్ గల్ఫ్ నుంచి, ఇరాన్ నుంచి, మెసోపోటేమియా నుంచి వచ్చినాయి. బయట రాజస్థాన్ కాపర్ మైన్స్ నుంచి, కాశ్మీర్ గోల్డ్ మైన్ నుంచి, కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ గోల్డ్ మైన్స్, కొలార్ గోల్డ్, కర్ణాటకలో ఉన్న కొలార్ గోల్డ్ మైన్స్, కొలార్ మైన్స్ నుంచి కర్ణాటక నుంచి గోల్డ్ కూడా వాడారు. ఒక ఐరన్ తప్ప మిగతా జంతువులని తెలుసు. బులక్ కార్డ్స్, షిప్స్ యూజ్ చేస్తారు. వీళ్ళకు మెసోపోటేమియాతో కనెక్షన్ ఉండేది. ఈజిప్ట్ నైన్ వ్యాలీతో కనెక్షన్, మెటీరియల్ కల్చర్ ద్వారా. ఇదంతా కూడా మెటీరియల్ కల్చర్. రిటర్న్ ఎవిడెన్స్ మనం చదవలేకపోయినాం. మెటీరియల్ కల్చర్ ద్వారా ఈ హరప్పా నాగరికత, పట్టణ నాగరికత అని, పట్టణం బాగా డెవలప్ కావాలి, రూరల్ ఏరియా సప్లై ఉండాలి. పట్టణంలో ఉన్న కూర్చొని సప్లై ఉంటేనే పట్టణంలో ఉండేవారు సప్లై ఉన్నది అంటే నది పర్యావరణాలు బాగా ఉన్నాయి. మరి ప్లవ్ కల్టివేషన్ వచ్చింది, స్ట్రీట్ సేలింగ్ వచ్చింది, బులక్ కార్డ్ సేలింగ్, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ జరిగింది. ఫెర్టైల్ సాయిల్, ఈ మినరల్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకొని వాటర్ సిస్టమ్, ఎక్కువగా వాటర్ సిస్టమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్కువ. కానీ అక్కడక్కడ కాస్ట్లీ మెటీరియల్, కాపర్ మైన్స్ ఇచ్చారు. కైండ్ సిస్టమ్ లేదు, కానీ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ద్వారా. సో మెటీరియల్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. సో ఇది సొసైటీలో అంతస్తుల వారి సొసైటీ ఒక పాలిటీ ఉన్నది. ఒకే రకమైన పాలిటీ వ్యవస్థ లేకుంటే యూనిఫార్మిటీ ఆఫ్ బాండ్ బ్రిక్స్, యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ రావు. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం అజ్యూమ్ చేయొచ్చు అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది. మరి ఎట్లాంటి పరిపాలకులు అంటే పీస్ఫుల్ ట్రేడ్ అండ్ కామర్స్, ఎక్కువగా వర్తక వ్యాపారం అభివృద్ధి చేయాలనేటువంటి శాంతి కాముకులు వీటిని పరిపాలించవచ్చు. ఈ యొక్క పరిపాలకులు లేకుంటే యూనిఫార్మిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ రావు, సారూప్యత ఉండదు. సారూప్యత ఉందంటే ఒక రకమైన పరిపాలన నిబంధనలు ఉన్నాయి. వెయిట్స్ అండ్ మెజర్స్ కూడా ఉన్నాయి. యూనిఫార్మిటీ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్, కొలతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొలతలు, తూనికలు కూడా ఉన్నాయి. యూనిఫార్మిటీ ఆఫ్ మెటీరియల్ కూడా కొంత యూనిఫార్మిటీ, యూసేజ్ తయారు చేసి బొమ్మల డిపి కూడా యూనిఫార్మిటీ ఉంది. కుండలు కూడా కొంత యూనిఫార్మిటీ ఉంది. అంతా కంప్లీట్ గా లేకపోయినా కొంత ఉంది. ఈ మెటీరియల్ కల్చర్ కొంత యూనిఫార్మిటీ ఉంది. కాబట్టి ఈ అంత ఏరియాలో ఒక పీస్ లవింగ్ పీపుల్ పరిపాలించవచ్చు, రిలీజియస్ పీపుల్ పరిపాలించవచ్చు. మరి వీళ్ళకి ఏ మతం ఏంటిది వీళ్ళకి? అక్కడ ఉన్నటువంటి మనము వీళ్ళు మెన్ ఉమెన్ ఇద్దరు కూడా సొసైటీలో బ్యాంగిల్స్ ఇద్దరు వేసుకున్నారు, పొడుగు జుట్టు ఇద్దరు పెంచుకున్నారు, ఉమెన్ అండ్ మెన్. ఆర్నమెంట్స్ ఇద్దరు వేసుకున్నారు. ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, బీడ్తో సెటెడ్ స్టోన్ తో చేసినటువంటి ఆర్నమెంట్స్ ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ తేడా లేదు, ఇద్దరు కూడా ఆర్నమెంట్స్ వేసుకున్నారు. ఆర్నమెంట్స్ అంటే ఈ యొక్క నగలు ధరించారు, కాపర్ నగలు.
ఈ జంతువుల యొక్క బోన్స్ అట్లా అలాంటి కడియాలు. సో ఈ విధంగా మరి హరప్పా నాగరికత బాగా డెవలప్ అయ్యి సొసైటీలో అంతస్తుల వారి సొసైటీ ఉందని బయటపడింది. వీళ్ళకు వీరే విదేశాల పర్షియన్ గల్ఫ్ నుంచి లేదా ఇరాన్ నుంచి లేదా ఈజిప్ట్ నైల్ వ్యాలీ నుంచి మెసొపొటేమియా నుంచి అవతల నుంచి మనకు సంబంధాలు ఉన్నాయని తెలిసిపోతుంది. ఎవిడెన్స్, లిటరరీ ఎవిడెన్స్ కూడా కొంత కనిపిస్తుంది. ఇది ఆర్యుల గాడు ఇంద్ర పురంధర పురాలు నాశనం చేసినటువంటి పురాలు కావచ్చు, ఈ పట్టణాలు నాశనం చేయవచ్చేవాడు ఇంద్రుడు. సో ఈ విధంగా అరియుపియము అనే వర్డ్ కూడా ఉంది, అంటే హరప్పా. సో మెలుహా అని ఉంది వర్డ్, మోహంజదారో అని. సో ఈ యొక్క మరి ఈ విధంగా వేరే కంట్రీస్తో సంబంధం, ఇంటర్నల్ కనెక్షను, యూనిఫామ్గా ఫుడ్ ప్రొడక్షను, సర్ప్లస్ ఫుడ్ ప్రొడక్షను అంత జరిగింది కాబట్టి పట్టణ నాగరికత ఏర్పడింది. ఇంకా ఏంటయ్యా అంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళ యొక్క రిలీజన్ ఎట్లాంటి రిలీజన్ అంటే వీళ్ళు మదర్ గాడెస్ను, మోహంజదారో యొక్క మదర్ గాడెస్ను పశుపతి శివలింగం వాళ్ళకి వర్షిప్ ఉన్నారు. మరి ఇక్కడ పశుపతి శివుడు, శివలింగమే కాకుండా శివుడు ఆర్నడ్ బుల్ అనేది శివునికి యొక్క వాహనం. శివ వాహనం బుల్. మరి బుల్ ఇమేజెస్, బుల్ ఫిగర్స్, ఈ విధంగా మోపుడు బుల్ బాగా ఊపిరి ఉన్నటువంటి వ్యక్తి పశుపతి. మరి అంటే శివలింగం ఉన్నటువంటి యొక్క వాడు పశుపతి, పశువులకు అధిపతి అన్నటువంటి యొక్క పశుపతి శివుడు. దాని చుట్టూ ఎనిమల్స్ ఉన్నాయి, కోబ్రా ఉన్నది. ఇవన్నీ అంటే ఏంది, వీళ్ళు వర్షిపింగ్ ది స్నేక్ అండ్ ఎనిమల్ వర్షిప్. అన్ని రకరకాల ఎనిమల్స్ ను వర్షిప్ చేశారు, స్నేక్ వర్షిప్ చేశారు, ప్లాంట్స్ ను కూడా వర్షిప్ చేశారు. ప్లాంట్స్ అంటే నేచర్, ప్రకృతి ఆరాధకుడు ఎవరు? హరప్పా, మోహంజదారో సిటీ టౌన్ పీపుల్ ప్రకృతి ఆరాధకులు. అంతేకాకుండా మదర్ గాడెస్, ఫెర్టిలిటీ గాడ్, ఉత్పత్తి పంటలన్నీ పండిస్తుంది కాబట్టి ఫెర్టిలిటీ గాడ్, మదర్ గాడెస్. పశుపతి శివుని యొక్క వంశంలో జన్మించినటువంటి శివుని అవతారం పశుపతి, అంటే పశువులకు అధిపతి శివుడు. సో ఇలాంటి యొక్క పశుపతి, మరి మదర్ గాడెస్ ఇమేజెస్, ఇలాంటి ఇమేజెస్ వల్ల వీళ్ళ యొక్క రిలీజన్, వీళ్ళు ఎనిమల్ వర్షిప్ చేశారని, క్యాటిల్ వర్షిప్ ఎనిమల్ అండ్ ట్రీ వర్షిప్ కూడా చేశారని. సో ఎనిమల్ వర్షిప్ అండ్ ట్రీ వర్షిప్ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఈ యొక్క హరప్పన్స్ మోస్ట్లీ వీళ్ళు మదర్ గాడెస్ వర్షిప్ చేసిన ఎట్లా చెప్పగలం మనం? కొన్ని స్మోక్ స్టెయిన్డ్ విగ్రహాలు బయటపడ్డాయి. అంటే ఒక దీపారాధన చేసి, దీపారాధనతోటి ఈ యొక్క విగ్రహం ఉన్నది కాబట్టి దాన్ని స్మోక్, పొగబారిన విగ్రహం ఉంది, దాని మీద పొగ ఉన్నది కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు పొగ పెట్టారు, ఆ దీపం వెలిగించారు, దాంట్లో స్మోక్ స్టెయిన్ ఇమేజ్ చేస్తారు. మదర్ గాడెస్ ఇమేజ్ అని అంటున్నారు. ఈ విధంగా మదర్ గాడెస్ వర్షిప్, ఎనిమల్ వర్షిప్, ట్రీ వర్షిప్, నేచురల్ వర్షిప్ కూడా ఇక్కడ ఫ్లరిష్ అయింది. ఈ విధంగా హరప్పా నాగరికత ఎక్కడెక్కడ అంటే ఇది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అయినటువంటి నాగరికత. కొంత యూనిఫామిటీ ఉన్నది, కొంత వేరియేషన్, లోకల్ వేరియేషన్ ఉన్నప్పటికీ
యూనిఫామిటీ ఉన్నది. ఈ యొక్క హరప్పా నాగరికత, అర్బన్ నాగరికత డెవలప్ కావడానికి రూరల్ బేస్ కారణం. రూరల్ బేస్ ఉండబట్టి అర్బన్ బేస్ వచ్చింది. ఆ విధంగా అర్బనైజేషన్ వచ్చింది. సో ఈ విధంగా అర్బనైజేషన్ అనేది రావటమే కాకుండా ఈ యొక్క హరప్పా నాగరికత మరి వీళ్ళు హూ ఆర్ ది ఆథర్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్? ఎవరు వీళ్ళు అంటే అక్కడ ఉన్న స్కెల్టన్స్ బట్టి దీస్ ఆర్ ది పీపుల్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ అని చెప్తాం. ఇండిజినస్ పీపుల్ అని ఎందుకు చెప్పగలం అంటే అక్కడ ఉన్నటువంటి స్కెల్టన్స్ యొక్క రకాలను బట్టి మన ఇండియన్ పీపుల్ దీనికి ఆథర్స్ అని. ఫారిన్ ఇన్వేషన్, ఇప్పుడు మనం 4 థియరీలు చదువుకున్నాం. ఏంటి? హరప్పా నాగరికత, సింధు నాగరికత యొక్క వినాశనానికి ఒక ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ కారణమని, ఆరియన్ ఇన్వేషన్ కారణమని, ఆ తర్వాత యారిడ్ రెయిన్స్ లేకుండా పోవడం అని, గగ్గర్ ఏరియా, తర్వాత ఇంకో కారణం ఏంటంటే ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ కాకుండా సింధు నది పరివాహ ప్రాంతం ఏరియా మారడం, షిఫ్టింగ్ అవే ది ఇండస్ రీజన్, ఇంకా స్లోగా నేచురల్ ప్రకృతి యొక్క సమతౌల్యం దెబ్బతిన్నది. ఎందుకంటే కంటిన్యూస్ బర్న్డ్ బ్రిక్స్ యూజ్ చేసినారు కాబట్టి సమతౌల్యం దెబ్బతిని నేచురల్ గా వర్షాలు తక్కువై పంటలు పండకుండా కరువు కారణం లేదా ఇలా రావడం, నేచురల్ డిజాస్టర్స్, కలామిటీస్ రావడం, బర్న్డ్ బ్రిక్స్ హెవీగా యూజ్ చేయడం వల్ల వెజిటేషన్ పోయింది. సో ఈ విధంగా నేచురల్ కలామిటీస్, అది కాకుండా ఆర్యన్ దండయాత్ర, ఆర్యన్ల యొక్క ఇంద్రుణ్ణి పురంధరుడు అన్నారు, అరియుపియం అన్నారు. ఆ యొక్క దండయాత్ర కానీ మరి ఈ వీళ్ళకు సిమెట్రీస్, వాళ్ళు ఎక్కువగా వీళ్ళు బరియల్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉండేదంటే చనిపోయిన వాళ్ళని పూడ్చేది, చనిపోయిన వాళ్ళని కాల్చేవాళ్ళు కాదు, మంటలను పూడ్చేవాళ్ళు. పూడ్చినప్పుడు ఒక్కొక్క వాళ్ళ యొక్క మెటీరియల్ ఏదైతే బ్రతికుండంగా యూజ్ చేశారో ఆ బాక్సులలో కూడా వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కూడా ఉండేది, కనిపించేది. కాబట్టి ఆ సిమెట్రీలో కూడా కొంత మనకు ఎవిడెన్స్ దొరికింది. ఎట్లాంటి వాళ్ళు ఏమేమి వస్తువులు వాడారు, ఏమేమి అలవాట్లు ఉండేది, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, ఎందుకోసం ఈ యొక్క అంటే సిమెట్రీలో కూడా వాళ్ళ యొక్క పదార్థాలను పెట్టుకున్నారు అనేది సిమెట్రీ పూడ్చే అదే ఎక్కువ ప్రాక్టీస్ ఉంది. సో ఆ విధంగా హరప్పా నాగరికత ఇంత ఏరియాలో వచ్చిన గొప్ప నాగరికత మరి క్షీణించడానికి ఈ యొక్క 4-5 కారణాలు వచ్చినాయి. కానీ మరి ఏదేమైనా కూడా వాళ్ళ యొక్క ఎనిమల్ వర్షిప్ మనం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. ప్లాంట్ వర్షిప్ కంటిన్యూ, రాయి చెట్టుని ఇప్పటికి పూజిస్తున్నాం, పైపల్ ట్రీ పూజ. కోబ్రా వర్షిప్ ఇప్పటికీ ఉంది, పశుపతి వర్షిప్ ఇప్పటికీ ఉన్నది. టర్మరిక్ వర్మలిని యూజ్ చేసే వాళ్ళు ఇప్పటికీ టర్మరిక్ వర్మలిని యూజ్ చేస్తున్నాం. ఎవరు? ఇప్పుడున్న మోడర్న్ పీపుల్. కాబట్టి ఇంకా వాళ్ళ యొక్క పశుపతి అంటే శివలింగాలు వర్షిప్, మదర్ గాడెస్ వర్షిప్, ప్లాంట్ అండ్ ఎనిమల్ వర్షిప్, మరి ప్రకృతిలో సన్ గాడ్, రెయిన్ గాడ్, ఇలాంటి ప్రకృతి ఆరాధన కూడా. అంతేకాకుండా ఫైర్ ఆల్టర్స్ కాళీబంగంలో బయటపడ్డాయి. అంటే ఏంటి? ఆర్యులకు మొదలే ఆర్యన్ల కాలంలో ఎక్కడ కాళీబంగం ఏరియాలో ఫైర్ ఆల్టర్స్ బయటపడ్డాయి. కాబట్టి ఆ యొక్క యజ్ఞయాగాలు చేశారు. యజ్ఞయాగాలలో కొన్ని యజ్ఞయాగ కూడలిలో జంతువుల యొక్క ఎముకలు కూడా బయటపడ్డాయి. ఎముకలు ఈ విధంగా ఎముకలపై
జంతువుల యొక్క ఎముకల ఆధారంగా వీళ్ళు యజ్ఞాగాలు చేశారని, అంతేకాకుండా ఈ ప్లాంట్ అండ్ ఎనిమల్ వర్షిప్ ఉన్నదని తెలుస్తుంది మనకు ఈ యొక్క యజ్ఞయాగాల ద్వారా. మరి కుక్కుడు బోన్స్ యొక్క ఉన్నది, ఎక్కడ హరప్ప సైట్స్ లో కుక్కుడు బోన్స్ కనిపించాయి. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా ఉన్నారు, రెండు కూడా ప్రాక్టీస్ చేసి రెండు కూడా అవలంబించారు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా హరప్ప యొక్క సంస్కృతి, సొసైటీ, అంతస్తుల వారి సొసైటీ అని రిలీజియన్ హిందూ నాగరికతలో ఉన్నటువంటి ప్రజెంట్ హిందూ నాగరికతలో ఉన్నటువంటి యొక్క కొన్ని శివ వర్షిప్, పాలిక్ వర్షిప్, శివలింగ వర్షిప్, ప్లాంట్ అండ్ ఎనిమల్ వర్షిప్, సన్ గాడ్ అండ్ రెయిన్ గాడ్ వర్షిప్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంకా ఏంటి అంటే ఇంకా జరిగింది ఏంటంటే, అది కాకుండా ఇప్పటికీ మన భారతీయ కల్చర్లో అప్పుడు యూజ్ చేసినటువంటి షిప్ కంటిన్యూ అవుతుంది, బులక్ కార్ట్ కంటిన్యూ అవుతుంది, టర్మరిక్ వర్మలిన్ కంటిన్యూ అవుతుంది, స్టోన్స్ పాలిష్ చేయడం ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మెటీరియల్ కల్చర్, అప్పుడు మెటీరియల్ కల్చర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఆ విధంగా హరప్ప నాగరికత మెటీరియల్ బేస్ మీద మనం కాంటాక్ట్స్ ను ఎస్టాబ్లిష్ చేసినాం. కాంటాక్ట్స్, ఇంటర్నల్ కాంటాక్ట్స్ ఉన్నాయని. ఎందుకంటే ఇంటర్నల్, ఒక చోట వాడిన వస్తువులు ఇంకో చోట కనిపెట్టాయి, ఇంకో చోట దొరికే వస్తువులు ఇంకో చోట ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరినాయి. సో ఆ విధంగా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ జరిగిందని ఎక్స్టర్నల్ ట్రాన్స్పోర్ట్ మెసొపొటేమియా నుంచి, ఈజిప్ట్, నైల్ వ్యాలీ నుంచి కూడా చెప్పగలుగుతున్నారు. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తున్నారు, వివిధ వస్తువులు కావలసిన రా మెటీరియల్ కూడా వివిధ ప్రాంతాల నుంచి తెచ్చుకున్నారు. అంటే ఇది రా మెటీరియల్ అంటే అక్కడ దొరకని యొక్క రా మెటీరియల్ అక్కడ వస్తువు తయారు చేసిందంటే రా మెటీరియల్ ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ విధంగా హరప్ప పీపుల్ ఆన్ ది హోల్ పీస్ లవింగ్ పీపుల్ అండి. హరప్ప పీపుల్ ఆన్ ది హోల్ ఇండిజినస్ పీపుల్ అని, ఈ ప్రాంతం వాళ్ళని. సో ఆ విధంగా హరప్ప వాళ్ళను దండయాత్ర చేసి ఆర్యులు వచ్చారని చెప్తున్నాం. సో ఆ విధంగా హరప్ప కల్చర్ ఉచ్చ స్థితిలో ఉండటానికి, మరి హరప్ప స్ప్రెడ్ అయిన ప్రాంతంలో సాగినటువంటి యొక్క స్టడీ మెటీరియల్ కల్చర్ బేస్ మీద, అంటే రిటర్న్ ఎవిడెన్స్ ఇంకా కనుక్కోలేదు, మనం చదవగలగలేదు. ఎందుకంటే ఈజిప్ట్, మెసొపొటేమియా ఎందుకు చదవగలిగినామంటే 2 స్క్రిప్ట్స్ వచ్చినాయి అక్కడ, ఇక్కడ ఒకటే స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి మనం చదవలేము. అంటే మొదటి స్క్రిప్ట్ రెండో స్క్రిప్ట్ దారి తీసింది అక్కడ ఈ నైల్ వ్యాలీలో, మరి మెసొపొటేమియా. వాడు ఇక్కడ ఒకటే ఫ్రాగ్మెంటెడ్ చేసి ముక్కలు చేయబడిన స్క్రిప్ట్, బొమ్మల స్క్రిప్ట్ అయినా చదవలేకపోయినా ఒకే స్క్రిప్ట్ ఉంది. ఇంకా చదివితే మనం ఇంకా కొన్ని కొత్త విషయాలు బయటపడతాయి. ఈ విధంగా మనం మెటీరియల్ కల్చర్ మీద వాళ్ళ సొసైటీని ఎలాంటిది, అంతస్తుల వారి సొసైటీ అని, వాళ్ళ యొక్క అంతస్తుల వారి గాడ్స్ కూడా ఉన్నారని, మరి రిలీజన్ పశుపతి వర్షిప్, ప్రకృతి ఆరాధకులు, మరి మదర్ గాడ్స్ వర్షిప్, ఫెర్టిలిటీ గాడ్. ఆ విధంగా భూమిని, ఆకాశాన్ని, మరి అన్నింటిలో పూజించారు. ఏదైతే ప్రకృతిలో అందంగా ఉంటుందో, ఆ ప్రకృతిలో వండర్ఫుల్ గా ఉంటుందో అన్నింటిని కూడా పూజించారు. ఆ విధంగా అగ్ని గాడ్ అంటే, ఆ విధంగా కాళీబంగంలో ఏంటి ఇవి ఉన్నాయి, ఏమిటి అగ్నిగుండాలు, వర్షిప్ ఆల్టార్స్, అగ్నిగుండాలు ఉన్నాయి. సో ఆ విధంగా హరప్ప నాగరికత మెటీరియల్ బేస్ మీద మనం వాళ్ళ కనెక్షన్స్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్, వాళ్ళ మెటీరియల్, వాళ్ళ సీల్స్ బట్టి వాళ్ళకు తెలిసిన జంతువుల గురించి, వాళ్ళ యొక్క ఫుడ్ స్టఫ్స్ గురించి, మరి వాళ్ళ కాటన్ వస్తువులు, వాళ్ళ కాటన్ క్లాత్ వాళ్ళు ధరించారు. హరప్పా పీపుల్ ఆర్ ది ఫస్ట్ ఏన్షియంట్ పీపుల్ ఇన్ ది వరల్డ్ యూజ్డ్ ది కాటన్ ఫ్యాబ్రిక్స్.
అది. సో ఆ విధంగా హరప్పా పీపుల్ ఒక ఐరన్ ఆర్స్ తప్ప మిగతా అంతా డెవలప్డ్ అర్బన్స్ అంటారు కల్చర్ బయటపడింది. దాని బేస్ రూరల్ కల్చర్ ఉంది. దానికి ఆ విధంగా అంతస్తున్న వారి సొసైటీ రిలీజియన్ కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ బేస్ మీద మనం